మీకే టెక్టీ మీకే 10,000 ఖర్చం పడుతుంది ఎలక్ట్రిక్ మీకే 500 ఖర్చం పడుతుంది ఎక్కడ ఫస్ట్ గాడి స్టార్టింగ్ ప్లేస్ దండం పెట్టుకోండి అందరూ మంచి దాని పక్కనే కేదార్ ఘాట్ అంటే శివ పార్వతి గుడి ఉంది కదా అర్ధనారీశ్వర స్వయంభూలింగం बस थोड़ा जल्दी आए इसके बाजू में स्वामी రాధికా రాధా కృష్ణ గుడి ఉంది కదా పైన రాధా కృష్ణ చిన్న గుడి కనపడుతుంది ఆ గుడి పైనే పెద్ద రాధా కృష్ణ గుడి ఉంది కదా తర్వాత ఇది పెద్ద ప్లేట్ఫారం కనపడుతుంది ఇది జెండాతరే ఘాట్ అంటే ఇక్కడ నుంచి బొమ్మబులే పాట ఉంది కదా ఇందిరా సినిమా సాంగ్ బొమ్మబులే పాట ఆ ఆటోకి మీది తినాలి మాది తినాలి బ్రహ్మానంద బంగారం డబల్ చేస్తారు కదా నా ఆటోకి షూటింగ్ అక్కడ జరిగింది ఆ ఘాట్ దగ్గరే మసాన్ మూవీ షూటింగ్ చేస్తారు కదా ఇందిరా టైగర్ బొమ్మబులే పాట తర్వాత ఆ టైం కనపడుతుంది ఇది నర్వా ఘాట్ అంటే మొత్తం సిటీకి గలీజ్ వాటర్ డర్టీ వాటర్ ఇక్కడ నుంచి గంగా నదికి పోతుంది కదా హోల్ ఉంది నా హోల్ మీకే మొత్తం వస్తుంది అల్లి మార్నింగ్ టైంలో మొత్తం గలీజ్ వాటర్ గంగా నదికి వస్తుంది తర్వాత దాని పక్కనే శనేశ్వర్ ఘాట్ అంటే శనేశ్వర మహాదేవ్ గుడి इधर में जन्म से लेके अभी तक में भूल चूक से कोई भी गलती हुआ है इधर को क्षमा मांगने से क्षमा मिलता है नंबर शून्य अंदर मत और स्लीपर ओपन करो उसके बाजू में मानसरोवर घाट అంటే పైన मानसरोवर कुंड ఉంది కదా పెద్ద कुंड उसमें स्नान करने से शरीर में कोई रोग नहीं होना దాని పక్కనే నారద్ ఘాట్ అంటే నారద ముని గుడి ఆ ఘాట్ దగ్గర స్నానం లేవు ఇక్కడే స్నానం చేస్తే ఫ్యాటింగ్ స్టార్టింగ్ ఉంది కదా ఆ ఘాట్ దగ్గర స్నానం లేవు తర్వాత దాని పక్కనే రాజా ఘాట్ అంటే బాలాజీ బాజీరావు పేష్వా పునా మహారాజా కోట ఉంది కదా ఆ బిల్డింగ్ 200 సంవత్సరం ఓల్డ్ ఉంది కదా 1807 200 years से भी ज्यादा ओल्ड बाल्कनी कनपడుతుంది ఇది గంగా వాటర్ హైయెస్ట్ లెవెల్ రాజాఘాట్ బాల్కనీ పైకి పోతుంది 10 फीट పైకి 2013 में उत्तराखंड में जो कांड हुआ ना बादल फटा उस टाइम में बाल्कनी के ऊपर से पानी था బబువా పాండే ఘాట్ అంటే మహాభారత టైంలో ఇక్కడ పంచపాండవ స్థానం చేస్తుంది కదా ఇక్కడ పంచ పాండవ స్టాచ్యూ ఉంది కదా పంచపాండవ తర్వాత ఇది ధోబీ ఘాట్ అంటే ధోబీ బట్టలు కదా ఇది పాండే ఘాట్ అంటే పాండ్య మహారాజా తర్వాత దిక్పత్యా ఘాట్ అంటే బంగాల్ స్వామి శ్రీ శ్రీ సీతారామ ఓంకారనాథ్ ఆయనకి ఇప్పుడు కాశీకే विडो लेडीज होती है जितने विडो लेडीज आश्रम इच्छा मृत्यु वाले जो आते हैं ना काशी में ये लोग यहीं पे आते हैं 1 मंथ तक रहते हैं अगर उनका डेथ नहीं होता तो वे आप वापस घर चले जाते हैं ऐसा है
उसके बाजू में 64 घाट అంటే కనక దుర్గమ్మ వారి గుడి ఉంది కదా కనక దుర్గమ్మ విజయవాడ అదే గుడి తర్వాత రాణామేల్ ఘాట్ అంటే రాణా ప్రతాప్ సింగ్ ఉదయగఢ రాణా ప్రతాప్ సింగ్ ఆయన కట్టించారు కదా దాని పక్కనే దర్భంగా ఘాట్ బిహార్ మహారాజా కూడా ఉంది కదా బిహార్ మహారాజా కూడా ఉంది ఇప్పుడు కాశీకే 5 స్టార్ హోటల్ ఉంది కదా ఒక రోజుకి 45,000 ఖర్చు పడుతుంది ఒక రూమ్కి ఒక నైట్కి ఇక్కడ ఓన్లీ ఫారినర్స్ వాళ్ళు वीवीआईपी पर्सन వస్తుంది కదా ఆ హోటల్ నుంచి జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే మోదీ యోగి అన్ని మంచి వస్తుంది కదా ఆ హోటల్ నుంచి ఇది 5 స్టార్ హోటల్ దాని పక్కనే మున్సీ ఘాట్ అంటే మున్సీ ప్రేమ్చంద్ హిందీ రైటర్ బుక్ రైటర్ ब्रिजाराम కదా ब्रिजरामा पैलेस ऑनलाइन बुकिंग है ऑनलाइन चेक करेगा या चेक करा मैं 17,000 से लेके 1 लाख रुपए तक का है అవును ఉన్నది కరెక్టే చెక్ చేస్తే తర్వాత మున్సీ ఘాట్ మున్సీ ప్రేమ్చంద్ హిందీ రైటర్ బుక్ రైటర్ చాలా ఫేమస్ ఉంది కదా ఎదురుగా తీసు దాని పక్కనే అహల్యాబాయి ఘాట్ ఇందోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఇందోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఆయనకి కట్టించారు కదా సిప్లా ఘాట్ అంటే కాశీకి గ్రామ దేవత పోచమ్మ గుడి ఇది ముగ్గురి దండం పెట్టుకోండి అమ్మా దాని పక్కనే దశాశ్వమేఘ్ ఘాట్ గంగా ఆరతి ప్లేస్ దశాశ్వమేఘ్ ఘాట్ ఇక్కడే పూర్వకాలంకి దశరథ మహారాజ్ రామ్ ఫాదర్ దశరథ మహారాజ్ యొక్క 10 అశ్వమేఘ్ యాత్ర చేస్తారు కదా దానికోసం ఆ ఘాట్ నేమ్ పడుతుంది దశాశ్వమేఘ్ ఘాట్ దశాశ్వమేధ యాగం గ్రీన్ కలర్ లేదు ఇది వైట్ పెద్ద వైట్ గుడి కనపడుతుంది నా ఇది దశాశ్వమేఘ్ ఘాట్ తర్వాత రెడ్ గుడి కనపడుతుంది నా ఇది ప్రయాగ్ ఘాట్ పంచముఖి శివ గుడి దాని పక్కనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఘాట్ ఇండియా ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అక్కడ राजा टाइम में तो ఉంది కదా ఇది మాన్మల్ ఘాట్ అక్బర్ తాలూకా రాజా మాన్సింగ్ కోట ఉందా అక్బర్ తాలూకా రాజా మాన్సింగ్ తర్వాత ఆ బిల్డింగ్ రెండు పుల్లి కనపడుతుంది రెండు పుల్లి ఇది వీరబాబు ఘాట్ వీరబాబు ఇల్లు కాటికాపరి ఆయనకే బిల్డింగ్ ఉంది కదా రాజా హరిశ్చంద్ర నాడు వీరబాబు ఇల్లు రాజా హరిశ్చంద్ర వీరబాబు దగ్గరే పని చేస్తున్నారు కదా ఆయనకే బిల్డింగ్ దాని పక్కనే వారాయి ఘాట్ వారాయి అమ్మ గుడి మార్నింగ్ టైంలో దర్శనం చేయడానికి పెద్ద హోల్ మీకు దర్శనం చేయడానికి తర్వాత త్రిపుర భైరవి ఘాట్ మీర్ ఘాట్ అంటే క్రిస్మస్ మీరాబాయి ఆశ్రమం బిడోలేడీస్ ఆశ్రమం పెద్ద బిడోలేడీస్ ఆశ్రమం ఇక్కడ 10,000 బిడో లేడీస్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రీ రూమ్ ఫ్రీ భోజనం అన్ని ఫ్రీ చేస్తారు కదా అండ్ కాశీ విశ్వనాథ్ గుడికి దాన్ పెట్టికి డబ్బు దానం చేస్తారు కదా ఆయనకి 5% వస్తుంది బిడో లేడీస్ వాళ్ళకి ఇదే లలితా ఘాట్ నేపాల్ మహారాణి లలితాదేవి ఆయనకే గుడి ఉంది కదా పశుపతినాథ్ గుడి ఉంది సేమ్ గుడి
ये आपका मोस्ट इम्पोर्टेंट प्लेस है। हिंदी सभी को आता है ना, तो तेलुगु उतना नहीं आता। बट आपको मैं बता दे रहा हूँ घाट का स्टोरी। इधर में नरेंद्र मोदी ने स्नान किया था 10 मिनट। ये यहाँ पे रेलिंग लगा है ना, यहाँ पे। सर उधर में बैठो, उधर में बैठो। आप लोग सब लोग बैठ जाओ। काशी को कितने नाम से आप लोग जानता है? काशी, वाराणसी, बनारस। 3 नाम, मगर इस जगह का 5 नाम है जो मैं आपको बता रहा हूँ। ध्यान से सुनो, समझ में आएगा। इस जगह का पहला नाम है आनंदवन, मोक्ष नगरी, काशी, बनारस, वाराणसी। ये काशी बोला जाता है भगवान शंकर के त्रिशूल पे टिका है। अभी आप लोग कहाँ पर है आपको मालूम नहीं। अभी आपको लग रहा है कि गंगा नदी में, मगर भगवान शंकर जी के मस्तिष्क पे जो अर्ध चंद्रमा लगा है ना, आप अभी वहाँ पे। ये गंगा नदी का आकार देखिए, हुए टावर देख रहे हैं ना, वे टावर से ऐसे होकर ऐसे आया, अर्ध चंद्रमा के आकार का है। और ये देखिए इम्पोर्टेंट आपका है मणिकर्णिका घाट, जिस जगह से इस जगह का नाम मोक्ष नगरी पड़ा है, मणिकर्णिका घाट। मणिकर्णिका घाट बोलने से इधर में पूर्व काल में भगवान शंकर और माता पार्वती इधर में स्नान किए थे। स्नान करते टाइम माता पार्वती जी का कान का कर्णिका और भगवान शंकर जी का मणि यहाँ पे स्नान करते टाइम गिर गया था, तो इस जगह का नाम पड़ा मणिकर्णिका घाट। और उसी मणिकर्ण को खोजने के लिए 300 करोड़ देवी देवता काशी में आए, स्नान की सभी ने खोजा, किसी को भी नहीं मिला। तो भगवान शंकर ने इधर में क्रोध में श्राप दे दिया कि जैसे मैं अपने क्रोध में जल रहा हूँ, ऐसे यहाँ का धरती जलेगा। यहाँ जिंदे नहीं, यहाँ मुर्दे स्नान करेंगे। इसलिए यहाँ पे इतनी सारी डेड बॉडी जलता है। यहाँ पे एवरीडे 250 डेड बॉडी बर्न होता है। तब विष्णु जी आए, कछुए का रूप धारण करके गंगा नदी में गए, उनका मणि और कड़ी को खोज के लेकर आए। तो भगवान शंकर जी प्रसन्न होकर बोले कि मैं अपना दिया हुआ श्राप तो वापस नहीं ले सकता हूँ, मगर इधर में एक वरदान देता हूँ, जो भी डेड बॉडी को गंगा स्नान करके जलाएगा वह डायरेक्ट मोक्ष प्राप्ति होगा, वैकुंठ ले जाएगा। ऐसा है। आपका साउथ वाले जितने भी लोग होते हैं ना, यहाँ पे राइट 12 बजे मध्याह्न स्नान करते हैं, देव स्नान। यहाँ का दिन का भी 12 बजे सुबह माना जाता है और रात को भी 12 बजे सुबह माना जाता है। दिन का इसलिए कि यहाँ पे मध्याह्न स्नान करने से देव स्नान माना जाता है, और रात को 12 बजे इसलिए कि जो रात को 12 बजे फर्स्ट डेड बॉडी में आग लगेगा, उस डेड बॉडी का 1 kg काशी विश्वनाथ मंदिर में जाता है भस्म आरती होने के लिए। जैसे उज्जैन महाकालेश्वर में होता है ना, सेम वैसा यहाँ पर भी होता है। आप मंदिर के अंदर जो जाता है तिलक लगता है ना, ये डेड बॉडी के ऐश का तिलक लगता है। और आप लोग सुना होगा कि आधा डेड बॉडी जलाता है, आधा गंगा में डाल देता है, मगर ऐसा नहीं होता है। ऐसा बोलने से पाप चढ़ता, ऐसा नहीं होता। बोलने से 5 तरह की डेड बॉडी को नहीं जलाते हैं। बनारस में क्या, ऑल इंडिया में कहीं नहीं जलता होगा। पहला तो प्रेग्नेंट लेडीज, 10 साल का छोटा बच्चा, साधु बाबा लोग को नहीं जलाते हैं, और जो सर्फ होता है काट लेता है उसको भी नहीं जलाया जाता है। और स्किन पे व्हाइट ब्लैक स्किन होने से जिसे चिकन पॉक्स होता है ना, उसको नहीं जलाते हैं। मगर हरिचुन घाट, मणिकर्णिका घाट आना कंपलसरी है। उसको बोट से मिडिल में लेकर आते हैं। यहाँ पे बड़ा सा स्टोन होता है ना, पेद्देराई, उससे बांध के मिडिल में छोड़ देंगे। 2 डेज 3 डेज 4 डेज आफ्टर बॉडी में ओवरफ्लो गैस होता है, तो वह गैस होने के कारण डेड बॉडी ऊपर में आ जाता है। इसी तरह वाटर फ्लोटिंग में बता रहता है। टूरिज्म प्लेस है, सभी प्लेस से टूरिस्ट आते हैं, कहते हैं कि आधा डेड बॉडी जलाते हैं, आधा गंगा में डालते हैं। वाटर में रहने से पूरी डेड बॉडी सड़ जाती है, पूरी ब्लैक बॉडी होने से कहते हैं कि आधा जलाते हैं, आधा गंगा में डालते हैं। जलाने से पूरा जलाएंगे नहीं तो पूरा गंगा में डाल देंगे, ऐसा है। और एनिमल का भी डेड बॉडी नहीं जलाते हैं यहाँ पे। और एक मंदिर में देख रहा है ना सर, सामने ऐसा जो टेढ़ा है ना, एक राजा ने इस मंदिर को बनवाया। उसकी राजा की माँ बोली थी कि बेटा जाओ मेरे नाम से काशी में मंदिर बनवाओ। तो उसका बेटा आया इधर में काशी में मंदिर बनवाया। बनवाने के बाद अपनी माँ को लेकर आया, माँ को ऊपर ही गेट पे रोक दिया। तो माँ से क्वेश्चन पूछा, मंदिर को बना दूध का कर, तो अपने माँ का दूध का कर जला कर सकता है? नहीं ना। तब से मंदिर ऐसा टेढ़ा है। और इधर ही में बोला जाता है मकसद कि पूर्व काल में श्री रामचंद्र जी और माता सीता जी भी इधर में काशी यात्रा किए। जो आप यात्रा किए ना, ये यात्रा उन्होंने भी किया था। जो गंगा नदी क्रॉस किए थे, उस समय में पैसा नहीं हुआ करता था, तो माता सीता ने अपने हाथ का गोल्ड का रिंग बोर्ड वाले को गुहड़ो कास्ट, जैसे हम लोग गुहड़ो कास्ट का है, तो उनको गुप्त दान में दिया था। तो काशी में जो भी यात्रा करता है, गुहड़ो कास्ट को एक टाइम का भोजन का गुप्त दान देता है। अब पहले के टाइम में लोग सोने चांदी मोहरे दान करते थे। इस टाइम में अगर आपका जो भी इच्छा हो, अपने अपने हाथ में लेके ऐसे मुट्ठी बांध के यहाँ पे गुहड़ो कास्ट को गुप्त दान देने से काशी यात्रा पूरा माना जाता है। क्योंकि एक एक बिल्डिंग देख रहे हैं ना, एक एक राजा महाराजा पहले के टाइम में आए थे, बनाए थे। तो जब यहाँ से जाने लगे तो यहाँ के गुहड़ो कास्ट को दान में दे के गए। अगर आपका इच्छा हो तो यहाँ पे दे सकते, नहीं तो कोई जबरदस्ती नहीं है। हाथ जोड़ के नमस्कार कर लीजिए।
अब मैं यहाँ पे आप लोग को आशीर्वाद दे रहा हूँ गंगा का जल डाल के, ठीक है? सब लोग मोबाइल नीचे कर लीजिए। अपने अपने हाथ से इसको डाल दीजिए। खाया नहीं जाता। పెద్దది క్రెయిన్ కనబడుతుందా కట్టేది? అరే అమ్మ క్రెయిన్, ఆ క్రెయిన్ కాడ ఒకటి కడుతున్నారా కట్టెలు కట్టి ఆడ నుంచి వచ్చిండు. ఇప్పుడు అది కొత్తగా కడుతున్నారు అది. కానీ అయితే మొన్న మోదీ వచ్చినప్పుడు ఆడ నుంచి ఇట్లా కిందికి వచ్చి ఆడ చేసిపోయిండు. అమ్మని వాళ్ళ అమ్మనే మారారం కడితే వాళ్ళ కొడుకు ఈడ తీసుకొచ్చినప్పుడు ఆమె రానియలేదేమో అంట. అయితే అట్లా అన్నప్పుడే ఆమె ఇదంటే అట్లా ఉండిపోయిందేమో అన్న. आएगा 12 बजे को। ఈ నుంచి ఇట్లా వచ్చి రైలింగ్ ఈడ రైలింగ్ ఉంది కదా అన్నట్టుగా. ఇట్లా రైలింగ్ కట్టి దాని ఆయన కోసమే ఈడ వరకు కడితే ఈడికి వచ్చి ఈడ స్నానం చేసిపోయాడు.
అక్క ఇక్కడ ఏమొద్దు